మనతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఉన్నారు. స్పీకర్ నిర్ణయం అయితే ఊరట కలిగించింది. సార్ హ్యాపీయా ఉప ఎన్నికల నుంచి తప్పించుకున్న పరిస్థితి ఎట్లా వస్తున్నారు? తప్పించుకొని నేను భయపడ్డానా? ఉప ఎన్నిక వస్తే కొట్లాడదామని తప్పించుకొని భయపడరా మీరు? మరి నేను ఎప్పుడు భయపడలేదు, కొట్లాడదామని సిద్ధంగా ఉంటుంది. ఈరోజు స్పీకర్ గారు మా వాదనని ఏకీభవించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు. ఎక్స్పెక్ట్ చేశారా స్పీకర్ నిర్ణయం? చాలా 6 నెలల నుంచి దాదాపు టెన్షన్ పడ్డ పరిస్థితి. స్పీకర్ గారి దగ్గర సీనియర్ కౌన్సిల్ని పెట్టుకొని ఆయన కూడా అన్ని రకాలుగా చూశారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే మా అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు కానీ సంఘవి గారు కానీ వాళ్ళు ఏదైతే అఫిడేవిట్ ఇచ్చారో, నేను ఒక ఈ హైదరాబాదు అనే కాకుండా భారతదేశ పౌరుడిగా అది నా ఫండమెంటల్ రైట్ కింద వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. వారికి నేను ధన్యవాదాలు. ఎట్లా సమర్థించుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. మీరేమో నేను స్పీకర్ పరిధిలో తప్పు చేయలేదని పదే చెప్తున్నారు. స్పీకర్ పరిధిలో తప్పు చేయలేదు కాబట్టి నేను అదే ప్రూవ్ చేసుకున్నాను. స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో తప్పు చేశాను అనుకోండి, తప్పకుండా నా మీద ఈరోజు వేటు పడేది. కానీ ఆయన పరిధిలో చేయలేదు కాబట్టి స్పీకర్ గారు కూడా అర్థం చేసుకొని ఆయనకు ఉన్నటువంటి పూర్తి పరిధిని చూసుకొని ఈరోజు ఈ తీర్పు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. రాజీనామా చేయడానికి భయపడుతున్నారు ముఖ్యమంత్రి, అందుకే 10 స్థానాల్లో స్పీకర్ వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వల్ల. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అనుకోవచ్చండి. ఇప్పుడు అన్ని ఆలోచించి అన్ని కోణాలు ఆలోచించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని రకరకాల మన వాదనలు వినిపించి రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేసి దానికి ఏదో అంటారా వక్రీకరించి మాట్లాడి అవసరం లేదు. స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చారు. నిర్ణయం మీద వీళ్ళు ఏం నిర్ణయం చేస్తారో చూద్దాం. స్పీకర్ నిర్ణయం వెనకాల ముఖ్యమంత్రి ఒత్తిడి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. స్పీకర్కి ఎప్పుడు లొంగరు. స్పీకర్ గారు పద్ధతి, ఆయన జ్యూరిడిక్షన్ వేరే, ఆయన ప్రోటోకాల్ వేరే, ఆయన ఇది వేరే. కానీ స్పీకర్ అనే వ్యక్తి ఎవరికి సభ్యులు అందరినీ ఈక్వల్ ఇస్తాం. ముఖ్యమంత్రి హోదాను సపరేట్ చూడడు, శాసనసభ్యుడు హోదాను తక్కువ చూడడు. స్పీకర్ పరిధిలో అందరు ఒకటే. ఆయన బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఒక హోదా ఉంటుంది, శాసనసభ్యులకు ఉంటుంది, మినిస్టర్లకు ఉంటుంది. బట్ హౌస్లోకి పోయిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఎ మెంబర్. ఓన్లీ సీఎం గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అవుతారు అంతే. సో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. 6 నెలలుగా చాలా టెన్షన్స్ పడ్డాం. కార్యకర్తలు కూడా నిజంగా ఉప ఎన్నికలు వస్తే రెడీగా ఉండడానికి కూడా కార్యకర్తలు రెడీగా ఉన్నాం. బట్ ఉప ఎన్నికలు అయితే రాలేదు. సో మనతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. స్పీకర్ నిర్ణయం ఎట్లా అనిపించింది? మాకు మంచిగా అనిపించింది సార్. అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మేము ఫైట్ చేయడానికి మాత్రం రెడీగా ఉండే. ఉప ఎన్నికలు వచ్చినా కూడా మేము చాలా సంతోషంగానే ఉంది. ఉప ఎన్నికలు వచ్చినా కూడా మేము మళ్ళీ గెలిచే సత్తా మా దగ్గర ఉంది, మా నాయకుని దగ్గర ఉంది. దమ్మున్న లీడర్ ఆయన. బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఉప ఎన్నికలకు భయపడ్డే రాజీనామా చేయట్లేదు దానం నాగేందర్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అట్లేం లేదు సార్. అట్లాంటి సిచ్యువేషన్ ఇన్ కేసు వచ్చి ఉంటే కనుక మళ్ళీ మేమే గెలిచి చూపిస్తుండే. తప్ప మీరేం చెప్తారు? ప్రజాధనం వేస్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే గారు ఇక్కడ. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా ఇప్పుడైనా ఎమ్మెల్యే ఈయననే. ఏ ఎమ్మెల్యే గెలవరు. ప్రజాధనం వేస్ట్ అవుతుందండి. టైం వేస్ట్, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. అదండి, ఇవి దేనికైనా రెడీ. సో కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరేం చెప్తారు బ్రదర్? 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ దానం నాగేందర్ గారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు. సో ప్రజలు ఎప్పుడు కూడా ఆయనతో అండాదండలుగా ఉన్నందువల్ల అన్నగారు ఎప్పుడు కూడా గెలుస్తూ వచ్చారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దానం నాగేందర్ గారు ఎప్పుడు అయినా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఆయన రెడీగా ఉంటాడు దేనికైనా అనేది మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దానం నాగేందర్ మారుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. కాదండి, అది రాంగ్. అది మీరు ప్రిడిక్షన్ చూసుకున్నా కూడా మనం అంటే 2004 అప్పటి నుంచి చూసుకున్నా కూడా ఆయన ప్రజల గురించే ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుని ముందుకు పోయింది తప్ప ఏదో ఆయన సొంత లాభాల గురించి తీసుకునేది ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మీరు మన 2003లో కూడా అప్పుడు టీడీపీలో పోయినప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ లేదు. ఇది రాంగ్, ఇది చాలా రాంగ్. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది మీరు ఎప్పుడైనా గమనించండి. ఎక్కడ కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలే అన్న. ఓకే, సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజల గురించి, ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడే పనిలో ఖచ్చితంగా అన్న ముందర ఉంటారని మేము అందరం భావిస్తున్నాం. మీరు ఎట్లా చూస్తున్నారు? ఎట్లా హ్యాపీగా ఉందా, లేకపోతే ఉప ఎన్నికలు అయితే రాని పరిస్థితి, డబ్బులు మిగిలినాయి అనుకుంటారు? మరి ఎట్లా ఉంది? డబ్బుల కోసం ఏ రోజు ఆలోచించరు. డబ్బులు పెట్టకుండా అన్న ప్రజలలోనే ఉంటాడు కాబట్టి ప్రజల మనిషి ప్రజలలోనే ఉంటాడు. ఎప్పటికీ దేనికైనా సిద్ధంగానే ఉంటాడు. ఎలక్షన్స్కైనా సిద్ధంగా ఉంటాడు. ఆయన ఈరోజు న్యాయం గెలిచిందని మేము భావిస్తున్నాం.
కార్యకర్తలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా కూడా మేము దానం నాగేంద్రతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏ అర్హతతోని నాకు పిటిషన్ వేశారు, అసలు వాళ్ళకి ఏ అర్హత ఉందని నా మీద పిటిషన్ వేశారు. నాకులాగే వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేలే కదా, ఒకవేళ కేసీఆర్ కనుక నాకు అడిగితే నేను ఖచ్చితంగా జవాబు చెప్పేవాడిని. నేను స్పీకర్ పరిధిలో ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళినా నేను లీగల్గా ఫైట్ చేస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. స్పీకర్ నిర్ణయం సంబంధించి అయితే నిర్ణయం ప్రకటించినందుకు స్పీకర్కు ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. మొత్తం పెద్ద ఎత్తున కార్యకర్తలు ఒక్కొక్కరుగా దానం నాగేంద్ర ఇంటికి వస్తున్నారు. పెద్ద ఎత్తున సంబరాలు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చినా కూడా దానం నాగేందర్ ఎప్పుడు ఖైరతాబాద్లో ప్రజాక్షేత్రంలో ఉంటారు. ఏ రోజు కూడా మేము ఉప ఎన్నికలకు భయపడలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కేసీఆర్ అంటే చాలా అపారమైన గౌరవం ఉంది అని చెప్పేసి కూడా దానం నాగేందర్ చెప్తున్నారు. కేసీఆర్ని ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు, సో అందుకే కేసీఆర్ అంటే నాకు చాలా గౌరవం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు సార్ కేసీఆర్ అంటే గౌరవం అని చెప్తున్నారు. మరి కేసీఆర్ బీఫామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పోయి ఎంపీగా ఎట్లా పోటీ చేశారు? నీకేం కొత్త కొత్త డౌట్లు వస్తాయి బయట. నిమిషానికి ఒక డౌట్ వస్తుంది అయితే నీకు కట్ చేశారు కదా, ఏం చేయలే. మాట్లాడడానికి ఇష్టపడిన పరిస్థితి. సో చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి. కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉప ఎన్నికలు అయితే రాలేదు, ఒకవేళ వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చినా కొట్లాడడానికి మేము ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటామని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం దానం నాగేంద్ర ఇంటి దగ్గర నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.